నా పేరు స్వాతి. టీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంఘాలు జేఏసీ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు జూలై 9 నుండి 14వ తేదీ వరకు 6 రోజులు పనుల బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు అందరూ సంయుక్తంగా కరీంనగర్ లో భవన నిర్మాణ పనులకు బంద్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రీషియన్ అందరూ పనులను బంద్ చేశారు. లేబర్ కార్డును విధిగా కలిగి ఉండాలని, పనికి రేట్లు పెంచాలని ఈ బంద్ను పాటిస్తున్నట్లు తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని, ప్రభుత్వ పథకాలకు అర్హతగా ఈ లేబర్ కార్డును గుర్తిస్తారని తెలియజేయడం జరిగింది. భవన నిర్మాణ సమయంలో ఇంటి యజమాని లేబర్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే తమ నిర్మాణానికి కార్మికులుగా నియమించుకోవాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజాబాబు, వైస్ ప్రెసిడెంట్ పాపయ్య, కార్యదర్శి బషీర్, మహేష్, క్యాషియర్ నవీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అనిల్ రెడ్డి, గంగారెడ్డి, బాడీ మెంబర్స్ మరియు ఎలక్ట్రీషియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఎలక్ట్రీషియన్ల ఐక్యత, ఎలక్ట్రీషియన్ల ఐక్యత, ఎలక్ట్రీషియన్ల యూనియన్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్. మన ఎలక్ట్రీషియన్లు అందరూ అసంఘటితంగా ఉన్నారు కాబట్టి జోహార్ జోహార్ కార్మికులందరికీ జోహార్. ఈరోజు మా కరీంనగర్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కరీంనగర్లో ఎటువంటి ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ, మేస్త్రి, సుతారి వర్కులు కూడా బంద్ చేయడం జరుగుతుంది. కార్మికుల భవన నిర్మాణ కార్మికుల జేఏసీ అనేది ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది అనమాట. ఈ బంద్కు ముఖ్య కారణం ఏంటి అంటే, లేబర్స్ ఎవరు కూడా లేబర్ కార్డు లేకుండా ఇష్టం ఉన్న విధంగా పనులు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తగినటువంటి వేతనాలు కూడా దొరకట్లేదు. కొన్నిసార్లు వాళ్ళ జీవితాలకు పనంగా పెట్టి వర్క్ చేస్తే మేస్త్రీలు బాగుపడుతున్నారు కావచ్చు, వాళ్ళ మీద ఉన్న దళారులు బాగుపడుతున్నారు కావచ్చు, కానీ వర్క్ చేసుకున్నటువంటి వర్కర్కి ఎటువంటి ఉపాయం లేకుండా పోతుంది. ఉపాధి కూడా కోల్పోతున్నాడు. కొన్నిసార్లు ప్రమాదాల్లో వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టుకొని. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా లేబర్ కార్డు అనేది తీసుకోవాలి. లేబర్ కార్డు అనేది ఇవ్వడానికి అని చెప్పేసి మనం 13వ తారీఖు నాడు, ఈ నెల 13వ తారీఖు, జూలై 13వ తారీఖు రోజు ర్యాలీగా గీతాభవన్ నుంచి వెళ్ళి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము పోలీసు శాఖ ద్వారా పర్మిషన్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇట్లా ఓన్లీ ఎలక్ట్రీషియన్ యూనియన్ ఒకటే కాకుండా భవన నిర్మాణ కార్మికులు అందరూ, ఒక ఇల్లు కంప్లీట్ కావాలంటే 16 రకాల పనులు జరుగుతూ ఉంటాయి. 16 మంది ఖచ్చితంగా ఉపాధి పొందుతూ ఉంటారు. ఆ ప్రతి ఒక్కరూ ఇందులో జాయిన్ కావడం జరిగింది. మట్టి పని మొదలు పెట్టుకొని భవన నిర్మాణ మేస్త్రి కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, పెయింటర్స్, ఇట్లా 10-15 రకాల పనులు జరుగుతున్నాయి. వాళ్ళ ప్రతి ఒక్క యూనియన్ లో కలిసి ఈ జేఎస్ కి మద్దతు తెలుపుతూ ఈ రోజు బంద్కు పిలుపునిచ్చినాము. ఈ బంద్ 5 రోజులు జరుగుతుందండి. 9వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా. 13వ తారీఖు నాడు సోమవారం రోజున ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. శాంతియుతంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎటువంటి గొడవలు జరగవు. శాంతి భద్రతలతో మేము కలెక్టర్ గారికి మా వినతి పత్రం అనేది అందజేసుకుంటాము. ఇది మా యొక్క యూనియన్ తరఫున మేము చేసుకున్నటువంటి బంద్. ప్రతి ఒక్కరు సహకరించాలని మేము కోరుతున్నాము. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్క పథకాలు లేబర్ కి అందాలి. లేబర్ కార్డు ఉంటే ఆ పథకాలు అందడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రతి ఒక్కటి లేబర్ కార్డు మీదనే లింక్ చేసి పెడుతున్నది అనమాట. లేబర్స్ కి ఏమన్నా హెల్ప్ కావాలంటే. మేము ఇంకోటి కూడా ముందుకు వచ్చినాం ఏంటి అంటే, గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఒక వర్క్ జరుగుతుందంటే ఆ ఇంటి యజమాని కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చేయించగలగాలి. వాస్తవానికి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే ఇంటి పని చేస్తున్నంతసేపు ఆ కార్మికుడికి ఎవరికైనా సరే, పెయింటర్ కానీ, వర్లైనకు కానీ, లేకపోతే మా ఎలక్ట్రీషియన్స్ కానీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. మేము చావుతం చెలగాట మాడుతున్నట్టే ఉంటది. కొన్నిసార్లు బయట గోవ కట్టల మీద పనిచేసే పని కూడా ఉంటది. మేస్త్రి వాళ్ళు ఆ బిల్డింగ్ మీద కింద పడి అడ్డం పడి చనిపోతే వాళ్ళకి దొరికే అవకాశం ఏముంటది? ఇంటైనా 10,000, 20,000, 50,000, ₹1,00,000 అయినా ఏదో దాన ధర్మంగా ఆయన ఇచ్చి పక్క జరుగుతాడు కావచ్చు. కానీ ఒక వ్యక్తి జీవితం కోల్పోతున్నాడు, ఒక కుటుంబం ఒక జీవనోపాధిని కోల్పోతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి. ఇంటి యజమాని కూడా దీని మీద బాధ్యతగా వహించాలని చెప్పేసి మేము ఈ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అనేది ఎటువంటి దొరకకుండా పోతుంది అనమాట. అందుకోసమే ప్రతి ఒక్కరు మా యొక్క మనని దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్మికుడు, ఎలక్ట్రీషియనే కానివ్వండి, పెయింటరే కానీ, ప్లంబరే కానీ, ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్మికుడు తప్పకుండా లేబర్ కార్డుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రతి ఒక్క లేబర్ యూనియన్ తరఫున లేబర్ ఆఫీస్ నుంచి మనకు వచ్చే ఆ ఏమంటారు బెనిఫిట్స్ అనేటి బాగా వస్తున్నాయి. ఒకవేళ లేబర్ యూనియన్ ఆఫీస్ తరఫున మనకి ఏమొస్తుందంటే, ఒకవేళ వ్యక్తి జరిగిపోతే 10,000 రూపాయల దాకా 10 లక్షల రూపాయల దాకా డబ్బులు వస్తాయి జరిగిపోయిన కుటుంబానికి. ఒకవేళ అంగవైకల్యం కనుక జరిగితే అంగవైకల్యం పొందిన వ్యక్తికి 2 లక్షల రూపాయల దాకా ఆర్థిక సాయం అనేది అందుతుంది. లేబర్ కార్డు ఉన్న వ్యక్తికి కాన్పు జరిగితే వాళ్ళ ఇంట్లో భార్యకి ఇట్లా కాన్పు జరుగుతాయి. 2 కాన్పులకు ఒక్కొక్క కాన్పుకి 30,000 చొప్పున లేబర్ యూనియన్ ఆఫీస్ తరఫున వస్తుంది. ఇటువంటి మంచి మంచి పథకాలు ఉన్నాయని తెలిసి కూడా కొంతమంది నిర్లక్ష్యంతో, పర్లేదులే మాకేం జరుగుతుందిలే అనే నిర్లక్ష్యంతో ఈ లేబర్ కార్డును తీసుకోకుండా దూరం పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా గానీ ఈ లేబర్ కార్డు అనేది సైట్ మీద మనకు యాక్సిడెంట్ జరిగితే వర్తిస్తుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఒక పథకాలు అనేవి దీని ద్వారానే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఈ లేబర్ కార్డ్ అనేది మనకి ఎటువంటి మన జీవనోపాధిని కల్పిస్తుందో, మనకి ఇట్లా అండగా ఉంటుందో. ఈ లేబర్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరు ఏంటి అంటే కార్డే కదా ఏముందిలే అని అనుకుంటున్నారు. లేబర్ కార్డ్ అనేది లేబర్లకు ఉండాల్సిన ప్రతి ఒక్కటి ఇది ఒక వజ్రాయుధం లాంటిది, మన రక్ష ఇది. మీ పేరు? నా పేరు నవీన్ కుమార్. మీ ఏంటి? నాది ఎలక్ట్రీషియన్. నాది కరీంనగర్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. దీనికి నేను క్యాషియర్ ని. మేము భవన నిర్మాణ కార్మికులం. మొత్తం 15 రకాల వర్క్ చేసే వాళ్ళం. మొత్తం మట్టి పని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ ఇల్లు అయిపోయే వరకు 16 రకాల వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందాలని కోరుతూ మేము 9వ డేట్ నుండి 14వ డేట్ వరకు వర్క్ బంద్ చేస్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేబర్ కార్డ్ అనేది అందరికీ ఉండాలి. ఇంటి ఓనర్లు కూడా ఎవరైతే భవన నిర్మాణం చేపట్టుకుంటున్నారో వారికి కూడా కంపల్సరీ ప్రతి ఒక్క వర్కర్ దగ్గర లేబర్ కార్డు ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాతనే వారిని పనిలో పెట్టుకోవాలని కోరుతున్నాము.